అమ్మయ్య, ఎవరు లేరే. ఇన్నాళ్లకి భూమి రాజావారి మనవరాలు అవునో కాదో తెలుసుకోవడానికి వెళ్తున్నాం. కాదు, అది నీ సవతి కూతురో కాదో తేల్చుకోవడానికి వెళుతున్నాం. ఆ డిఎన్ఏ రిపోర్ట్ రాగానే భూమి నా సవతి కూతురని తెలిస్తే భల్లుగాడు ఆల్రెడీ రెడీగానే ఉన్నాడే. భూమికిదే ఆఖరి రోజు. ఎవ్వరూ లేరు. అత్తయ్య ఇంకా గుడి నుంచి రాలేదు. మా ఆయన అక్కడే ఉన్నాడు. రాజావారు ఇంకా కుళ్ళి కుళ్ళి ఏడుస్తూనే ఉన్నారు. ఇదే మంచి టైం. రెడీ, 1 2 3. నువ్వా అత్త? నువ్వు కదా? నేను. ఒకటి రెండు అంటూ ఇద్దరు పరుగు పందెం ఎందుకు పెట్టుకున్నారో తెలుసుకోవచ్చా? మిమ్మల్ని అడిగేది. నేను లేకుండా చూసి మీ ఇద్దరు ఎవరి కాపురాలు కూల్చాలని చూస్తున్నారు, ఎవరింట్లో చిచ్చు పెట్టాలని చూస్తున్నారు? నీ ఇంట్లోనే. రిపోర్ట్స్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాం అత్తయ్య. అంటే అది ఏ రిపోర్ట్స్ కోసం వెళ్తున్నారు? రిపోర్ట్స్ అన్నానా? కాదత్తయ్య, దానికి ముందు ఇంకో పనుంది. మీరు దబాయించేసరికి ఆ పదం మర్చిపోయాను. ఏంటి నువ్వు మింగేసిన ఆ పదం? స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ బిజినెస్ ప్రాజెక్ట్ అత్తయ్య. ప్రాజెక్ట్ బిజినెస్. ఏం ప్రాజెక్టు? నాగార్జున సాగర్ ప్రాజెక్టా, తుంగభద్ర ప్రాజెక్టా? అంటే మేము మీరు పనిష్మెంట్ ఇచ్చిన దగ్గర నుంచి పని మనుషుల్లాగే పడున్నాం కదా అత్తయ్య. ఈనాళ్ళకి పనికొచ్చే పని చేద్దామనిపించి బయలుదేరాం. అదేంటో చెప్పండి. పనికొచ్చే పను, పనికి మాలిన పను నేను చెప్తాను. అప్పడాల కంపెనీ ఒకటి పెట్టుకొని మా కాళ్ల మీద మేము నిలబడాలని అనుకుంటున్నాం అత్తయ్య. ఏ కంపెనీ? అప్పడాల కంపెనీ. కోడితే మొహం అప్పడం అయిపోద్ది. మీ మొహానికి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కూడా రన్ చేస్తారా? నువ్విటావే. అదేంటయ్యా శ్రీపతి, అంతలా తీసి పారేశావు? ఆడదంటే ఎంతసేపు వంటింటి కిటికీకి పట్టిన నూనె జిడ్డులాగా ఉండాల్సిందేనా? ఇంటి మూల దులపకుండా వదిలేసిన బూజులాగా వేలాడుతూ ఉండాల్సిందేనా? దీనికి కాళ్ళున్నాయి, దీనికి బుర్రుంది, దీనికి తెలివుందని ఎందుకు అనుకోరయ్యా? ఇందులోంచి బయటపడితే ఇవాళ కాకపోయినా రేపైనా అప్పడాల కంపెనీ కలెక్ట్ చేసుకునేవాళ్ళం. చిచి, డిఎన్ఏ రిపోర్ట్ కలెక్ట్ చేసుకునేవాళ్ళం. కానీ ఈ తార మధ్యలో దూరిపోయి ఇప్పుడు టెన్షన్ని 100 రెట్లు పెంచేసింది. ఏం చెయ్యాలత్తా? ఎలా బయటపడాలి? అది గాని మనకన్నా ముందు హాస్పిటల్కి చేరిందే అనుకో, ఆ రిపోర్ట్స్ అన్నీ గోలుమాలు గోవిందమైపోతాయే. ఇప్పుడు ఏం చెయ్యాలో అస్సలు అర్థం కావట్లేదు. ముందు చూస్తే మూసి నదిలో మునిగిపోతాం, వెనక చూస్తే ఏసీ గదిలో మగ్గిపోతాం. బయటపడే దారేదే. మనం హాస్పిటల్కి వెళ్ళాలంటే ఒకే ఒక దారుంది. ఒసేవ్ తాళం వేసి దారి మూసేశాక ఇంకా దారుందంటావేంటే? చెప్పు, పోనీ ఏంటా దారి? మనిద్దరిలో ఎవరొకరు హాస్పిటల్ పాలవ్వాల్సిందే. అమ్మో 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 అమ్మో, ఇదేమిటే ఇప్పటికిప్పుడు మనకేం మాయరోగాలు ముంచుకొస్తాయే? రోగాలు రాకపోవచ్చు గాని గాయాలు కావచ్చు కదా. నాయనో, ఇది ఎక్కడ చూస్తుంది? వసావు అంటే ఏమిటి?
కొంపదీసి దీంతో నా తల బద్దలు కొట్టేస్తావా ఏంటి? ఒసే, ఏమిటే ఫ్లవర్ వాజ్ తీసావు? ఆ రోజు అదేమో కుర్చీలోంచి దోసేసి వీల్ చైర్కి అంకితం చేసేసి ఇప్పుడు నా బుర్ర పగలు కొట్టేసి నువ్వు అని చేసేస్తావు ఏమిటో? వద్దే వద్దే, అవంతిగా తప్పే. వద్దు వద్దు వద్దు, కొట్టకూడదు, అత్తను కొట్టకూడదు చెప్తున్నాను. ఆగు ఆగు ఆగు, రావద్దు. ఒసే, నా తల దొరికిందంటే నీకు వద్దే. నేను నీ మంచి కొరి ఇదంతా చేశానే, చివరికి గురువుకే పంగరామాలు పెడతావా? అమ్మో అమ్మో అమ్మో, ఎంత పని చేస్తున్నావే. వసే వసే వసే, మేనత్తను కొట్టకూడదు, వద్దే వద్దే. ఇది నీకు న్యాయం కాదే అవంతిక. ఆగమ్మ, మా అమ్మ కాదు, మంచిదానివే నువ్వు. నా తల పగిలితే ఇంకో వీల్ చైర్లో నేను కూడా రాజావర్లగా కూర్చోవలసి వస్తుంది. వద్దే తల్లి, అప్పుడు నీకు సలహాలు ఇచ్చే దిక్కు లేక, ధైర్యం చెప్పే తోడు లేక, నువ్వు నందిక శాశ్వతంగా పని మనుషులాగా ఉండిపోతారే ఇంట్లో. అమ్మ అమ్మ అమ్మ, మా అవంతిక నా బంగారు తల్లి కదా. కొట్టకూడదమ్మ, కొట్టకూడదు కొట్టకూడదు. ఆపమ్మ ఆపు, ఆపమ్మ ఆపవే. ఆగు, నువ్వు కొట్టుకుంటావు పిచ్చి బాగుందని. ఆగవే, అమ్మ అమ్మ అమ్మ, ఆగవే. అక్క అక్క, తలుపు తీయండి. ఎక్కడున్నారక్క? అక్క, అయ్య బాబు, ఇది చంపేసుకుంటుంది అక్క. అక్క, అవంతిక ఆగవే. అక్క, తలుపు తీయండి అక్క. అక్క, ఏమయ్యా శ్రీపతి? అక్క, తలుపు తీయండి అక్క. బావగారు, అయ్య బాబోయ్, అమ్మో. అక్క, తలుపు తీయండి అక్క. అయ్యో తాళం తీయమంటారా అమ్మగారు? ఈ వీరయ్య, ఇంకో 5-10 నిమిషాల్లో నీ ప్రాణం పోబోతుందా? కొంచెం గ్యాప్ ఇచ్చి నీ ఆత్మ పరమాత్మలో లీనం కాబోతుందా? నీ ఆయువు అనంత వాయువుల్లో మిక్స్ అయిపోబోతున్నా అవంతిగా. చాలా ఆపండి. ఏమైంది ఇప్పుడు? ఏమైందంటావేంటి నాయన? నీ భార్య కాలు జారి పడింది. ఇదిగో ఈ తల్లి అంచుకు తగిలి బ్లడ్ వచ్చింది. తగిలిన వెంటనే పాపం పటాసులో పగిలిందయ్యా నీ తలకాయ. పగిలిన తల్లించి రక్తం జలపాతంలాగా కారింది. జారితే ఇదిగో కళ్ళు తిరిగి స్పృహ తప్పింది. ఇంకా సేపట్లో దాని ప్రాణం పోయేలా ఉంది. అక్క అక్క, హాస్పిటల్కి తీసుకెళ్ళక్క. అక్క అక్క, నువ్వు ఎలా పడుకోవే. నా మేనగోడని నాకు భిక్ష పెట్టక్క. ఏంటిది? నీ గావు కేకల ఆపుశేషమా? నీ ఎరపులకే హడలిపోయి పడిపోయినట్టుంది. అసలు అరటి తొక్క లేకుండా కాలు ఎలా జారుతుందమ్మా? బాబు, లాజిక్లు లా పాయింట్లు అడిగే టైమా చెప్పిది? చూడు, రక్తం డ్రైనేజ్ బొంగినట్టు బొంగుతోంది. రోడ్డు మీద నోరు తెచ్చుకున్న మ్యాన్ హోల్ లాగా గాయం చాలా లోతుగా అయింది బాబు. దీన్ని హడావిడిగా హాస్పిటల్కి తరలించకపోతే నీ భార్య ఫోటో గోడెక్కే ప్రమాదం పొంచి ఉంది బాబు, పొంచి ఉంది. ఇవన్నీ నాటకాల్లాగా ఉన్నాయి శ్రీపతి. ఇద్దరూ కలిసి మళ్ళీ ఏదో ఎత్తు వేస్తున్నారు. అయినా గాయం చిన్నదేగా. వీరయ్య, అమ్మా, పసుపు తీసుకురా. అలాగే. కాస్త అద్దితే రక్తం గడ్డ కడుతుంది. చిన్న ప్లాస్టర్ వేస్తే సరిపోతుంది. అక్క అక్క, అంత నిర్దయగా ఎలా మాట్లాడుతావక్క? అంత కఠినంగా ఎలా మారిపోయావక్క? ఐస్ క్రీమ్ లాంటి నీ మనసు ఆవకాయలాగా ఎలా మారిపోయిందక్క? ఈ డిఎన్ఏ రిపోర్ట్స్ కోసం 2 రాబందులు గాల్లో ఎగురుకుంటూ వస్తున్నాయి.